రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఖాజాగూడలోని కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. ఇక పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్, ఇక అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండి షఫీ, మ్యూజిషియన్ అబ్దుల్లా అయూబ్, ఇక టీసీఎస్ ఉద్యోగి సందీప్ ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఇక డ్రగ్స్ తీసుకుని రావాలి అనేది ఈ పార్టీ థీమ్ అని, ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి ప్రకటించినట్లు తెలిపారు. పబ్ ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆర్టిస్ట్ వంశీకృష్ణ, వ్యాపారి ఎండి రజా, ఇక ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర, అకౌంటెంట్ ఆదాన్ బారీ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. హైదరాబాద్ ఖాజాగూడలోని కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్, ఇక అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండి షఫీ, మ్యూజిషియన్ అబ్దుల్లా అయూబ్, టీసీఎస్ ఉద్యోగి సందీప్ ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఇక డ్రగ్స్ తీసుకుని రావాలనేది ఈ పార్టీ థీమ్ అని, ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి ప్రకటించినట్లు తెలిపారు. పబ్ ని సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిస్ట్ వంశీకృష్ణ, వ్యాపారి ఎండి రజా, ఇక ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర, అకౌంటెంట్ ఆదన్ బారీ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. ఇక రైట్ కి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. ఖాజాగూడ కేవ్ పబ్ ను పోలీసులు సీజ్ చేశారు. రాత్రి టాస్క్ ఫోర్స్ నార్కోటిక్ అధికారులు ఈ పబ్ రైడ్ చేశారు. ఈ దాడుల్లో 20 మంది పైగా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు డ్రగ్స్ సేవించినట్టుగా ఆ తనిఖీల్లో తేలింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. కోర్టు ముందు కూడా హాజరుపరచబోతున్నారు. ఇక ఇప్పుడు కీలకమైనటువంటి అంశం కూడా ఉందని చెప్పుకోవాలి. ఆ పబ్ ను అయితే పోలీసులు సీజ్ చేశారు. ఆ వివరాలన్నీ కాసేపటి క్రితం మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం కూడా 20 మందికి పైగా డ్రగ్స్ సేవించినట్టు గుర్తించారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఈ డ్రగ్స్ లో ఈ పార్టీకి సంబంధించి ఎవరు ఎక్కువగా డ్రగ్స్ సేవిస్తే వాళ్ళకు ఒక స్పెషల్ గిఫ్ట్ అని చెప్పేసి కూడా పబ్ లో అక్కడ జరుగుతున్నటువంటి పార్టీని అరేంజ్ చేసిన వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అసలు ఈ పార్టీకి వాళ్ళు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి డీజే నుంచి డ్రగ్స్ వచ్చాయని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు ఆయన విచారణ అయితే చేస్తున్నారు. ఇక ఆయన నుంచి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికీ కొంతమందిని పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఆ మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళలో చాలా మంది ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక అకౌంటెంట్ ఉన్నారు. అదేవిధంగా మరొక కంపెనీకి సంబంధించి మసాలా కంపెనీ అంటే కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వనట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళు మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే గతంలో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అని అన్ని కోణాల్లో కూడా పోలీసులు వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్ పై చాలా సీరియస్ గా నార్కోటిక్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ కొన్ని పబ్లలో ఇంకా కూడా డ్రగ్స్ వాళ్లకు అక్కడ దొరకడం కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చేసి ఆ పార్టీలలో ఆ డ్రగ్స్ సేవించడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అన్ని పబ్లకు కూడా పోలీసులు చాలా సీరియస్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. వీకెండ్ లో డ్రగ్స్ కి సంబంధించి ఎవరైనా పార్టీస్ పెడితే మాత్రం ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. మొదటిసారిగా డ్రగ్స్ సేవించిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు తరచుగా వాళ్ళ దర్యాప్తులో వాళ్ళు తరచూ డ్రగ్స్ సేవిస్తున్నారని చెప్పేసి తేలితే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ పబ్ ను కూడా సీజ్ చేస్తామని చెప్తున్నారా. ఈ మేరకు ఖాజాగూడ కేవ్ పబ్ ను సీజ్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. మిగతా పబ్ ఓనర్స్ కూడా వీకెండ్ పార్టీలలో డ్రగ్స్ కు ఛాన్స్ లేకుండా చూడాలి అని చెప్పేసి కూడా పోలీసులు
ఇప్పటికే వాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని డ్రగ్స్ పార్టీల కొన్ని పబ్లలో డ్రగ్స్ పార్టీలు జరగడం ఇంకా చర్చనీయాంశంగా మారింది. మరి వాళ్ళపై పోలీసులు కావచ్చు, అదేవిధంగా నార్కోటిక్ అధికారులు చాలా సీరియస్ గా వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. 6 and 7 జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. టీజీఏఎన్బి ఆధ్వర్యంలో ఎస్ఓటి సైబరాబాద్ అలాగే లోకల్ పోలీస్ రాయదుర్గం లిమిట్స్లో ఉన్న ఈ కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒక పర్సన్. ఇట్లా 24 పీపుల్ 24 మంది పాజిటివ్ వచ్చింది. సో ఈ